క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. భారతదేశం మొత్తం దాదాపు 54 ఏళ్ల తర్వాత మాక్ డ్రిల్ కి అంటే యుద్ధ సన్నద్ధతకి సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ ఏరియాస్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసి దాదాపు 250 వరకు కీలకమైనటువంటి స్థావరాలను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కేంద్రం తేల్చెప్పింది. ఇప్పుడు తాజాగా ఈ ప్రాంతాలన్నింటినీ 3 వర్గాలుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానంగా దేశానికి అణు ఇంధనాన్ని అందిస్తున్నటువంటి నగరాలని పరిరక్షించుకునేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరింత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోబోతోంది. 7వ తేదీన దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి యుద్ధ సన్నద్ధతను తెలియజేసేటువంటి మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. దానికి తగ్గట్టుగానే అణుస్థావరాలను కాపాడుకోవడం పైన కేంద్రం ఫోకస్ పెట్టింది. అసలు ఈ వర్గీకరణ ఏంటి, ఈ అణుస్థావరాలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోబోతున్నారో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అణుస్థావరాలు దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధాని, వీటన్నింటినీ కూడా ఒక స్పెషల్ కేటగిరీ కింద కేంద్ర ప్రభుత్వం విభజించింది. అక్కడ అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత, అప్రమత్తత, అలానే అక్కడ ఉండేటువంటి ప్రజానీకానికి ఇవ్వాల్సినటువంటి సన్నద్ధత, వీటన్నిటిపైన కూడా ఫోకస్ పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. సో ఈ 3 వర్గీకరణలు, ఈ 3 కేటగిరీలు ఏంటి ఒకసారి విశ్లేషిద్దాం. ఇది తొలి జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై ఉంది. వాటితో పాటు అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నటువంటి జిల్లాలు, ఈ ఏ జిల్లాల్లో అయితే అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అన్నిటికంటే కూడా అత్యంత అప్రమత్తత ఉండాలి. ఎందుకంటే అణుస్థావరాలని వీటే కదా డిఫెన్స్ ఫోర్సెస్ సంబంధించినటువంటి కీలకమైన స్థావరాల విషయంలో కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే వాటిని 2వ కేటగిరీ కింద విభజించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో స్పెషల్ కంటోన్మెంట్లు, స్పెషల్ బెటాలియన్లకు సంబంధించినటువంటి వ్యవస్థల్ని మెయింటైన్ చేస్తుంది. వాటితో పాటు ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ప్రత్యేక సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్ కింద కేంద్రం నోటిఫై చేసింది. సో మొదటి లిస్టులో అణు కేంద్రాలు ఉన్నటువంటి వాటిలో సూరత్, వడోదర, కోక్రాపూర్, తారాపూర్, తాల్చేర్, కోట, రావత్, చెన్నై, కల్పాకం, నరోరా జిల్లాలు ఉన్నాయి. అంటే వీటిలో ఏవి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాలు లేవు. కానీ ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సో ఇవి కీలకమైనటువంటి అణుస్థావరాలు ఉన్న ప్రదేశాలు. ఇక 2వ కేటగిరీకి సంబంధించి 201 జిల్లాలని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో వైజాగ్, హైదరాబాద్ ఈ 2 కూడా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మొత్తం కూడా మిలిటరీ జోన్, ప్లస్ హైదరాబాద్లో డిఆర్డిఓ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు, మిధాని లాంటి సంస్థలు, డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి కీలకమైన సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వ్యవస్థలు ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా ప్రత్యేకంగా పరిరక్షించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఒక అప్రమత్తత, తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్లే ఈ యాక్టివిటీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ 2 కూడా విశాఖపట్నం, హైదరాబాద్, ఈ 2 చోట్లే జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇక విశాఖపట్నానికి వచ్చేసరికి చూస్తే కనుక ఈస్టర్న్ నేవల్ కమాండ్, తూర్పు నావికా దళానికి హెడ్ క్వార్టర్స్గా విశాఖపట్నం ఉంది. అక్కడ పెద్ద ఎత్తున నావికా దళానికి సంబంధించినటువంటి అధికారులు, ఉన్నతాధికారులు, వ్యవస్థలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ 2వ కేటగిరీ జిల్లాల్లో మొత్తం విశాఖ, హైదరాబాద్తో పాటు 201 జిల్లాలని ఐడెంటిఫై చేశారు. అలానే సివిల్ మాక్ డ్రిల్ జరిగేటువంటి 3వ జాబితాలో మరొక 45 జిల్లాలు ఉన్నాయి. ఇవి కూడా ప్రధానమైనటువంటి పరిశ్రమలు ఉన్నటువంటి, అంటే ప్రభుత్వానికే కాదు ప్రజలకి కూడా వినియోగించడానికి అవకాశం ఉండేటువంటి ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా మరొక 45 జిల్లాలని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం కలిపి అధికారికంగా ఇచ్చినటువంటి జీవో ప్రకారం చూస్తే 244 స్థావరాల దాకా ఐడెంటిఫై చేశారు. అది 2002 వరకు ఉన్నటువంటి జాబితా, 2022 వరకు ఉన్నటువంటి జాబితా ప్రకారం 244 స్థావరాలు అంటే సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ కింద కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. వీటన్నిటిలో కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది. వాటితో పాటు అదనంగా అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నటువంటి స్థావరాలు, సెన్సిటివ్ ఏరియాస్, కేంద్రానికి కానీ రాష్ట్రాలకు కానీ ప్రతిష్టాత్మకంగా ప్రజలకు సేవలు అందించేటువంటి పరిశ్రమలు ఉన్నటువంటి ప్రాంతాలను కూడా స్పెషల్గా మళ్ళీ నోటిఫై చేసింది. సో మొత్తం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రేపు మాక్ డ్రిల్ జరుగుతుంది. మెట్రో సిటీస్లో, ప్రధానమైనటువంటి నగరాల్లో ఎయిర్ అలారమ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఒక పెద్ద సౌండ్ రూపంలో ఒక అప్రమత్తతను సూచించేటువంటి వార్నింగ్ బెల్ తరహాలో ఇది మోగుతుంది. ఆ సమయంలో ప్రజలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఒకవేళ అటువంటి ఉత్పాతానికి సంబంధించినటువంటి ఘటనలు జరిగితే ఎలా వాటి నుంచి బయటపడాలి అనేటువంటి విషయాలపైన సుశిక్షితులైనటువంటి సిబ్బంది కొంతమంది వాటిని ప్రదర్శించి చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ లాంటివి, పారామిలిటరీ ఫోర్సెస్, అలానే హోమ్ గార్డ్స్ లాంటి
పోలీస్ బెటాలియన్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కూడా ప్రజల్లో ఒక అప్రమత్త 54 సంవత్సరాల తర్వాత 1971లో బంగ్లాదేశ్ని ఆవిర్భవించేటువంటి క్రమంలో జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధం. ఆ సందర్భంలో ఇటువంటి అప్రమత్తత దేశవ్యాప్తంగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 54 సంవత్సరాల తర్వాత అలాంటి అప్రమత్తతని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. భారత రక్షణ వ్యవస్థలకు సంబంధించి కానీ అణ్వాయుధాలకి అణు ఇంధనానికి సంబంధించినటువంటి వ్యవస్థల దగ్గర కానీ ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి వ్యవస్థలు కావచ్చు, అలానే రక్షణ దళాలకు సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలు, వీటన్నిటిపైన కూడా హై అలర్ట్, పెద్ద ఎత్తున నిఘా నేత్రాన్ని మోహరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఈ క్షణం నుంచే ఆ అప్రమత్తతను పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పద వస్తువులు కనిపించినా కానీ పోలీసు శాఖకి సమాచారం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరోవైపు 7వ తేదీన ఈ మాక్ డ్రిల్స్ అయిన తర్వాత ఏ క్షణమైనా కానీ యుద్ధం దిశగా అడుగులు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అందరూ కూడా బీ అలర్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.